మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది పింఛన్లు పంపిణీ అనేది ఒక పండగలాగా చేస్తున్నాం మేము అని చెప్తుంది. గత ప్రభుత్వం మోసం చేసింది రాష్ట్ర ప్రజలందరినీ కూడా పింఛన్లు పెంచుతామని చెప్పి. ఈరోజు మేము 3,000 ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? పింఛన్లు అనేది దశల వారీగా పెంచుతున్నాను. పింఛను టైంకి ఎప్పుడు ఇవ్వట్ల, ఇంటికి వచ్చేస్తున్నాం. 1వ తారీఖు రాగానే వాళ్ళ ఇల్లు తెల్లి వాళ్ళ ఒళ్ళో పెడుతున్నాం, వాళ్ళ చేతికి అందిస్తున్నాం అంట. రెక్కాడితే కానీ దొక్కాడని ముసలోళ్ళు ముతక అందరూ కూడా ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇవాళకి గుంటూరు జిల్లాలో 1000 మందికో ఏమో పింఛన్లు అందినాయి, అంత మించి అందరికి అందల. కారణం ఏంటంటే డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడమే సరిపోతుంది, కానీ అందరికీ ఒకేసారి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక పింఛన్లే కాదు, ఏ ఉద్యోగస్తులు కూడా 15, 16, 20, 25 తేదీలు వచ్చినా కూడా జీతాలు పడతాం. రిటైర్మెంట్ అయిన పింఛన్ల వాళ్ళకు కూడా 20వ తారీఖు వస్తే కానీ వాళ్ళకి పింఛన్లు పడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎంత కాడికి అప్పు తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలకు బట్టలు నొక్కుదామన్న ఆలోచనలో కూడా వీళ్ళు సరైన ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఈ 3,000 ఇచ్చే పింఛన్లు కానివ్వండి, వీళ్ళు ఎవరికి టైంకి అందట్లా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా చేద్దామంటే డబ్బులు లేవు, నిధి లేదు. ఈ డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. మన రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా దాన్ని ముందు తీసుకెళ్దామన్న ఆలోచన లేదు. ఎంతకాడికి అదానీ కంపెనీ వాడు ఎంత ఇస్తాడు, మోడీ ఎంత ఇస్తాడు, ఇంకో దేశం నుంచి ఎంత తెచ్చుకుందాం, ఏరే కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిద్దామన్న ఆలోచన, ఉద్యోగాలు ఇప్పిద్దామన్న ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతకాడికి అప్పు తీసుకురావటం, పింఛన్లు ఇవ్వటానికి అడ్జస్ట్ అవ్వక ఒకళ్ళకి 20, 25 తారీఖులు పడుతున్నాయి. ముసలోళ్ళకైతే షుగరు, బీపీ ఇవన్నీ రోగాలు ఉన్న ముసలోళ్ళకైతే ఈ నెల 1వ తారీఖు రాగానే వాళ్ళు టాబ్లెట్లు, మందులు తీసుకోవాలి. ఎందుకంటే కొడుకు చూడడు, కోళ్ళు చూడదు, కూతుర్లు చూడరు. వాళ్ళకి వాళ్ళ రోజున ఒక ముద్ద అన్నం పెడుతున్నారంటే ఆ 3,000 అన్న పింఛన్ వస్తుందని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. టైంకి ఆ పింఛన్ రాకపోతే అయ్యాక అసలు మందులు అయిపోయినాయి తీసిరా అయ్యా, రేపు పింఛన్ వచ్చాక ఇద్దా అంటే నీ పింఛన్ వచ్చేలోపు మాకు డబ్బులు ఉండాలా వద్దా, మాకు రొటేషన్ అవ్వాలిగా, చేతి నిండా పని లేక మేము అల్లాడుతుంటే నీవు మందులు తెమ్మంటావు ఏందని ఇంట్లో వాళ్ళు ఆ ముసలోళ్ళు నరిచే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ప్రజల్ని, పింఛన్లు తీసుకునే వాళ్ళని. ఈరోజు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? జన్మభూమి కమిటీలు వేసి పింఛన్లు ఇచ్చామంటే ఏ రోజు వాళ్ళకి టైం టు టైం అందినాయే, కానీ ఇంత డిలే అవ్వాల. వాళ్ళ రోజులు ఆ వాలంటీర్లు వచ్చారంటే శుభ్రంగా డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు శుభ్రంగా వచ్చాయి, మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. ఈయనేదో వాలంటీర్లుగా చేరిన తర్వాత నెలకు ఒక 5,000 ఇస్తూ నిదానంగా ప్రమోషన్లు ఇచ్చి ఆయన పెంచుతాడేమన్న ఆలోచనతో చాలామంది నిరుద్యోగులు ఈ వాలంటీర్ ఉద్యోగంలో వచ్చారు. పాపం వాళ్ళు కూడా కష్టపడి ఎంత చేసినా కూడా వాళ్ళకి ఫలితం శూన్యమే కనపడుతుంది. ఇవాళ రోజున అందుకోసమే వాలంటీర్లు కూడా మా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు, వాళ్ళు స్ట్రైక్లో పాల్గొంటున్నారు. వాళ్ళ జీతాలు కూడా టైంకి పడతలా, వాళ్ళకు కూడా వాలంటీర్లకు ఇచ్చే 5,000 కూడా టైంకి ఇట్లా పని మట్టికి 100% చేయించుకుంటున్నారు, డబ్బుల మట్టికి 5% ఇస్తున్నారు. అందుకోసం వాళ్ళు కూడా స్ట్రైక్లో ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల దానివల్ల ఇబ్బందే, కానీ పాపం వాళ్ళకి లాభం ఏం లేదు. అందుకోసం వాలంటీర్ అనే వాళ్ళు కూడా జీతాలు పెంచి వాళ్ళు కూడా తగిన పారితోషికం ఇచ్చి వాళ్ళు కూడా వాలంటీర్లు అనేవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంసారం కూడా గడవాలంటే ఇవాళ రోజున 5,000 ఇస్తే 3,000 ఇంటి అద్దె కట్టుకుంటే ఎలా బతుకుతారు వాళ్ళు? వాళ్ళు కూడా మినిమం 20,000 జీతం ఉంటే వాలంటీర్ కూడా జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు సమ్మె చేయడంలో తప్పులేదు వాలంటీర్లు. అందుకోసం వాళ్ళకి జీతాలు పెంచాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మటే వాళ్ళకి పనిలో సద్వినియోగం చేసుకునేటట్టు ఉండాలి వాలంటీర్లకి. అంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఆయన చెప్తున్నాడు, మంచి చేస్తున్నాను నేను, నా మీద విషప్రచారం చేస్తున్నా ఈ TV5, ABN, ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు TV5, ABN, ఆంధ్రజ్యోతి ఇవన్నీ చేస్తుంటే మరి ఆయన గారికి సపోర్ట్గా TV9, NTV, 10TV, ఆయన సాక్షి టీవీ, ఈ టీవీలన్నీ వాళ్ళకి అనుకూలంగానే చేస్తున్నాయిగా, వాటి గురించి చెప్పరే? అంటే ఆయన కొట్టి చెప్పే ప్రతి డబ్బాకి డూడు బస్మలలాగా ఆ ఛానల్స్ అయితే తలకాయ ఊపవచ్చా? ఉన్నది ఉన్నట్టు
ప్రభుత్వం చేసే అవకతవకలన్నీ బయట పెడితే ఈ ఏబిఎన్ TV5 వాళ్ళు కావాలని చేస్తున్నారు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటాం ఎంతవరకు సమంజసం అండి? అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మరోపక్క మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జగన్ గారికి ఎంతో ఆప్తుడిగా ఉన్న ఒక్కసారిగా బయటకు వచ్చి ఈరోజు అవసరమైతే జగన్ మీద కేసులు కూడా వేస్తానని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు ఏం చెప్తాను? అసలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డితోనే నా జీవితం, జగన్మోహన్ రెడ్డితోనే నా జీవితం స్వార్థకం అయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అలా చేస్తా, నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానన్న వ్యక్తి మా రామకృష్ణారెడ్డి గారు. మరి ఇవాళ రోజున ఆయన పీకల దాకా మిరుగుతే కానీ జగన్ గారి గురించి తెలియలా. ఇప్పుడేమన్నారు, అవసరమైతే జగన్ మీద కూడా నేను కేసులు పెడతా, ఎవరు తప్పు చేసినా కూడా నేను కేసులు పెడతా. ఓటుకు నోటు కేసులో కూడా అలాగే పెట్టాను. జగన్ కూడా అంత ఈజీగా నేను ఏం వదిలిపెట్టను, ఎవరు తప్పు చేసినా కోర్టు ద్వారా శిక్షించబడాల్సిందని చెప్పి ఈరోజు చెబుతున్నాడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలా? నేను మాట్లాడతా జగనన్నతో, నేను చెబుతా రాజధాని ఇక్కడే అని నేను చెబుతానని చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజధాని రైతులకి చేసింది ఏమీ లేదు, ఇక్కడ నిరుద్యోగులకి చేసింది ఏమీ లేదు. కాకపోతే గౌతమ్ బుద్ధుడు కొన్ని రోడ్లు వేయించి నేను అభివృద్ధిలో ముందు పదంలో తీసుకెళ్ళాను. ఇవాళ రోజున నా సొంత డబ్బులు 8 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను. నాకు 1200 కోట్లు శాంక్షన్ అయ్యి కూడా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. అందుకోసమే నేను రాజీనామా చేశాను. ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను, జగన్ అయినా సరే నేను కేసుల్లో ఇరికిస్తానని చెప్పి అంటున్నాడు. వాస్తవంగా జగన్ మీద ఎన్నో కేసులు ఇప్పుడైనా ఇరికివేయచ్చు. ఈ రాష్ట్రంలో అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయని ఆర్కే గారికి కూడా తెలుసు. అందుకోసం ఆయన అనడంలో కూడా తప్పులేదు. ఇన్నాళ్ళు జగన్ గారిని గ్రహించలా. ఎందుకంటే ఈ జగన్ గారు మళ్ళీ ఇక్కడే పోటీ చేయి మంత్రి ఇస్తారని చెప్పి ఆయన అనుకున్నాడు. అంటే ఆయనకి మంత్రి పదవులు కంటిన్యూషన్గా ఎమ్మెల్యే అయితే మంచోడు జగన్ ఏంటి, లేకపోతే చెడ్డోడు. ఇది వాళ్ళ విషయం స్వదేశాలు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో వెళ్తున్నారు, షర్మిలమ్మతోనే నా ప్రయాణం అంటున్నారు. మరి కాంగ్రెస్లో వెళ్తాడు, రేపు కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినా పోటీ చేస్తాడు. అంటే ఆయన నమ్మే అవకాశం ఉందంటారా మళ్ళీ మంగళగిరి ప్రజలు? ఇంకెందుకు నమ్ముతారు? ఆ నమ్మకం లేకే కదా, ఆయన గెలవడానికి తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళాకే కదా ఇక్కడ గంజి చిరంజీవి గారిని సీట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. ఆయన మీద నమ్మకం లేకే కదా. ఇంకా ఆయనే గెలుస్తాడు, ఆయనే ముందు ఉంటాడంటే సొంత వైసీపీ కార్యకర్తలనే దూరం పెట్టిన ఆయన ఎట్టా గెలుస్తాడు? ఆయన మీద నమ్మకం లేకే కదా జగన్మోహన్ రెడ్డికి తీసి పక్కనేసింది. అంటే ఎలా ఉండబోతుంది అంటారు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి? అంటే ఇప్పటికీ బీసీలకి న్యాయం చేస్తూ సీట్ ఇచ్చామని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క ఆర్కే గారు కాంగ్రెస్ నుంచి రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఈ నియోజకవర్గంలో? అసలు ఆ వీళ్ళిద్దరి మధ్యన నారా లోకేష్ గారు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దగ్గర ఆయన గత 5 ఏళ్ల నుంచి 27 సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నాకు నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని చెప్పి నారా లోకేష్ గారు ఈ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. తోబుడు బండి కావాలంటే తోబుడు బండి ఇస్తున్నారు, బార్బర్ షాపుల వాళ్ళకి కుర్చీలు ఇస్తున్నారు. అలాగే వైద్యం ఇవాళ రోజున ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో మీకు తెలుసు. ఆ ఖర్చు భరాయించలేని ముత్తగా పేదోళ్ళందరూ తిప్పర్ల బజార్లో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు. నియోజకవర్గ స్థాయిలో 104 లాగా నారా లోకేష్ గారి మెడికల్ వ్యాన్ ఒకటి తిరుగుతుంది. అలాగే కుట్టి మిషన్ ఇస్తున్నారు. తర్వాత చేనేత వృత్తుల వాళ్ళకి చేనేత వృత్తికి సంబంధించిన రాట్నాలు ఇస్తున్నారు. అలాంటి 27 సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నారు నారా లోకేష్ గారు. ఇప్పుడు గెలిచినా గెలవపోయినా నాకు ప్రజలే ముఖ్యం, ప్రజలే మాకు సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎలా అన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకునే నారా లోకేష్ గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో 2024 ఎన్నికల్లో ఆర్కే గారు పోటీ చేసినా, చిరంజీవి గారు పోటీ చేసినా ఇక్కడ గెలిచేది నారా లోకేషే. తప్పకుండా ఆయన గారే